కృష్ణా జిల్లా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు గార్డ్ ఆఫ్ హానర్తో గురుకుల పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరు స్థానిక ఆడపడుచులు బాలయ్యకు మంగళహారతులు ఇచ్చారు. పద్మభూషణ్ దేశంలో మొదటి కళాకారుడిగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం సంతోషంగా ఉందన్నారు. వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నట్లు తెలిపారు. పదవులు తనకు ముఖ్యం కాదని, వాటికే నేను అలంకారం అన్నది తన భావన అని అన్నారు. దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని, రాయలసీమకు నీరిచ్చి చంద్రబాబు నిరూపించారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశం మనకేం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి చేశాం అన్నది ముఖ్యం. అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా ఇక్కడ గ్రామస్తులు అయితే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్ లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేసాను. అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి, వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతో మంది రైతులు కూడా వాడు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలువలాడుతున్నారు. నాకు స్పందించి పెద్ద నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాను. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి 30 అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాడు అండగా ఉండాలి అనే ఒక సంస్కారం. దేశం మనకేం చేసిందని కాదు, మనం